నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామస్థులు శ్రీ బోడా లోవరాజు సరోజినీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ బోడా రాజుబాబు, మాజీ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ మరియు మాజీ ఎంపీటీసీ మరియు వారి సోదరులు ఊలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అభినందనీయమైన సేవను అందించారు. డొక్కసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు భోజనం అందించేందుకు వీలుగా 2 విడతలుగా మొత్తం రూ. 24,000 విలువ చేసే 240 స్టీలు కంచాలను పాఠశాలకు విరాళంగా అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్వివి కన్నారావు వెల్లడించిన వివరాల ప్రకారం మెగా పీటీఎం సందర్భంగా మొదట రూ. 15,000 విలువ చేసే 150 స్టీలు కంచాలను అందించిన బోడా బ్రదర్స్ మళ్లీ రూ. 9,000 విలువ చేసే మరో 90 స్టీలు కంచాలను బహుకరించారు. ఈ విరాళం విద్యార్థులకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో భోజనం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు బోడా రాజుబాబు బ్రదర్స్తో పాటు పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు కొవ్వూరు అమ్మిరెడ్డి, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు చింతలపూడి కన్నారావు, పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చిన్నం వెంకటకృష్ణారెడ్డి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం టి శ్రీనివాస్ పాల్గొన్నారు. బోడా బ్రదర్స్ చేసిన ఈ ఉదార విరాళాన్ని పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు ప్రశంసించారు. ఇది సమాజ శ్రేయస్సు పట్ల వారి నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు.